ఇల్లు చూద్దాము. ఆది గారు ఎవరిది చూద్దాం? ఫస్ట్ జడ్జి గారి ఇంటితో స్టార్ట్ చేద్దాం. ఓకే. చెన్నైలో ఉన్న జడ్జి గారి ఇల్లు. ఏంటి ఇంద్రజ గారు, చాలా అంటే ఏంటి ఇది? కొంచెం కేరళ స్టైల్, చెన్నై స్టైల్. అంటే ఆవిడ ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు. అయితే ఆది గారు ఈ హౌస్ ని చిన్నగా హోమ్ టూర్ లాగా చేసి ఏదైనా చెప్తారా? హోమ్ ఎక్కడ ఉందండి టూర్ చేయడానికి? ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇల్లు ఇల్లే కదా. చూసారా, ఇక్కడ కూడా ఇంద్రజ గారు ఆల్మోస్ట్ అన్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ అన్ని పనిచేసి చివరికి ఆవిడ గుడిసెలో ఉంటున్నారు. చివరికి గుడిసె కూడా వేరే వాళ్ళకి ఇచ్చి గుడిసె ముందు ఉన్నారు ఆవిడ. అంతటి దయానీయురైలు అన్నట్టు ఇంద్రజ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ రుణంగా ఉంటది. అమ్మాయి నెక్స్ట్ ఎవరి ఇల్లు చూడాలనుకుంటున్నారు? మీదే. నాదా? ఎస్. ఆవిడేమో దానం చేసి పూరింట్లో ఉంటుంది, ఈవిడేమో ఉన్నదంతా రెంట్లకి ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్లో ఉంటుంది. మీ హోమ్ గురించి మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు షూటింగ్ లో మిగిలిన నేను వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, అది ఎలాగో ఎవరు వాడలేరు కాబట్టి దాంతోనే కొంచెం ఈకో ఫ్రెండ్లీగా రీసైకిల్ చేస్తూ నేను చాలా గ్రౌండెడ్ గా ఉంటాం ప్రిఫర్ చేస్తా. ఎంత ఎదిగినా ఒదిగిన ఉంటాను. అందులో ఒదిగే ఉండాలండి, అదే ఎదిగుంటే సరిపోదు అది. నెక్స్ట్ ఎవరు? తాగుబోతు రమేష్ గారా? తాగుబోతు రమేష్ అన్న హౌస్. బయట టాకుంది నువ్వు బానే సంపాదిస్తున్నావని, కానీ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి? అంటే నేను తాగినప్పుడు మాత్రమే బయట పడుకోవడం అలవాటు. మీరు పడుకున్నారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరైనా ఒక ఎపిసోడ్ చూసి అలా పడుకోబెట్టారా? ఇది రమేష్ అన్న పాపం మరీ దయనీయంగా రోడ్డు మీద ఇలా ఉన్నాడనమాట. ఇప్పుడు నరేష్ గారి ఇల్లు చూడాలని అందరికీ ఆశగా ఉంది. ఒరే నువ్వెంతున్నావు, నీ ఇల్లు ఎంత ఉందరా? సారా నీ ఇంటి గురించి నువ్వే చెప్పాలి. కాదు ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్ ఇల్లు. వీడు ఇప్పటికీ ఈఎంఐలు కడుతుంది ఈ ఇంటికి. ఆల్రెడీ ఆ పైన రెంట్ కి ఇచ్చాడు, ఈ మిడిల్ లో రెంట్ కి ఇచ్చాడు. ఎక్కువ చేయకు. మిడిల్ రెంట్ కి ఇచ్చారు, కింద రెంట్ కి ఇచ్చారు. వీళ్ళ నాన్న ఈడు దీనికి వాచ్మెన్ గా చేస్తున్నారు. మళ్ళీ ఏంటి తెలుసా, పార్ట్ టైం. వీళ్ళ నాన్న ఈడు కూరగాయలు అమ్ముకుంటుంటారు. ఇదిగో బండి కూడా చూడండి, తోపుడు బండి ఆడంది. మరి ఆయనకు అందుతుందా లేకపోతే ఆయన కంటే బండి ఇంకొకరి జీతగాన్ని పెట్టుకుంటానమ్మా. ఇదంతా ఓకే. నీ ఇంటి గురించి రియల్ గా ఏం జరిగింది, ఎంత కొన్నావు, ఇంకెంత కట్టాలి అది చెప్పు. ఒక 70% నా ఓన్ ఇన్వెస్ట్మెంట్, ఓ 30% లోన్ మేడం. మావాడు మామూలుడు కదా, ఈడు ఏజ్ కి వాళ్ళ పేరెంట్స్ కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టి వాళ్ళందరినీ అంత హ్యాపీగా చూసుకుంటున్నాడంటే నాకు అందుకే నరేష్ గారు అంటే చాలా ఇష్టం. వాడంటూ లేకపోతే నిజంగా ఎవ్వరు, వాళ్ళందరిది చాలా పేదరికం. వీడు ఎప్పుడైతే జబర్దస్త్ వచ్చాడో ఒక స్కిట్ లో ఫస్ట్ ఒక క్యారెక్టర్ చేయటం, చిన్నగా వీడి మీదకి జడ్జిలు దృష్టి వెళ్ళడం, ఆ తర్వాత నుంచి వీడు దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈటీవీలో అన్ని షోలు కవర్ చేస్తుంది వీడు ఒక్కడే. అవును, అది కరెక్ట్, అది కరెక్ట్. మన ఈటీవీలో ఆర్టిస్టులకు గానీ అలాగే బయట ఆడియన్స్ గానీ వీడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కరెక్ట్, వెరీ ట్రూ. నరేష్ గారు అంటే అందరికీ అంత ఇష్టం అనమాట. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నెక్స్ట్ రాఘవ గారి ఇల్లు. రాఘవ గారు ఇది బ్యాంకాక్, గోవా అలాంటి దగ్గర ఇలాంటిది కట్టి జంటలకి రెంట్కి ఇస్తున్నాడు. రెంటల్కి ఇస్తాం, జంటలకి కాదు. ఓ జంటలకి గంటలకి ఇస్తుంటారు. జంటలకని కాదు, ఎవరికైనా అండి. అంటే ప్రకృతి ప్రేమికుడిని అక్కడ అంటే బాగా ఆక్సిజన్ అయిన బాగా వస్తుంటాయి. గైడ్ గా చేస్తుంటాడు అక్కడ, ఆయన ఇంటికి ఆయనే గైడ్. గుడ్ సైడ్ బిజినెస్, గుడ్ సైడ్ బిజినెస్. నెక్స్ట్ భావన గారి ఇల్లు. మీరు ఛత్రపతి సినిమా చూశారు కదా, ఛత్రపతి సినిమాలో భద్ర అనే క్యారెక్టర్ పిల్లలందరినీ ఒక దాంట్లో పంపిస్తారు కదా, అది వీళ్ళదే. మరి భావన గారు ఇంత సంపాదిస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ డాన్స్ చాలా బాగా వేస్తుంది కదా, ఆ డాన్స్ ప్రాక్టీస్ కూడా అందులోనే. నాకు దగ్గరుండి రిహర్సల్స్ చేస్తుంది ఆయనే కాబట్టి అంత క్లియర్ గా ఆయనకే తెలుసు. నెక్స్ట్ శాంతి స్వరూప్ గారి ఇల్లు. తనకి పార్కే ఇల్లు, పూల పొదరిల్లు.
ఏంటి శాంతి గారు మీకు ఇల్లు వాకిళ్ళు లేదా? ఇల్లు వాకిలు ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడు ఉండను, ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కువ పార్క్ నేను ప్రకృతి ప్రేమికురాలని కాబట్టి అవును. ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తుంటా. అంటే మీకు రాఘవ్ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. రాఘవ్ గారు కూడా ప్రకృతి అంటే ఇష్టం, మీకు కూడా ప్రకృతి అంటే ఇష్టం. కాకపోతే వాళ్ళందరూ బయట ఉంటారు, నేను లోపల ఉంటాను. భాస్కర్ అన్న హౌస్ ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. అన్న పక్క పక్కనే కట్టి ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్న? టైం సేవింగ్ ఆయన చెప్పేది చూడు, టైం సేవింగ్ అంటే. సరే, ఈ 4 ఇల్లుల్లో ఫస్ట్ ఇల్లు ఎవరిది? విజయవాడ, వైజాగ్, నెల్లూరు, నిజామాబాద్. కరెక్టేనా నరేష్? నీకే తెలుసు ఇవన్నీ. ఒక 3 అయితే నిజం, ఇంకొకటి నాకు తెలియదు. కాదు, మరి ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటే అయిపోద్ది కదా ఒకేసారి. యాక్చువల్ గా గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని స్కూల్ కోసం పిల్లల్ని బయట పంపించుకుంటా, అందులో ఒక స్కూల్. అందరూ స్కూల్, మీ పిల్లలే సరిపోతారు స్కూల్లో. బట్ సూపర్ కానివ్వండి. సరే, నెక్స్ట్ వచ్చి మంకీ వెంకీ. అదేంటి మీ ఫ్రెండ్స్ అందరూ ఇంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు? అంటే ఉన్న ఆస్తులు మొత్తం ఫేస్బుక్ కి పనిచేశాడు. ఇప్పుడు చూడబోతున్న ఇల్లు మా ఇల్లేగా, మాది నీట్ గా బాగుంటది. ఆది గారి ఇల్లు చూద్దాం. ఇంద్రజ గారు వకీల్ అయితే చెప్పొచ్చు, ఇదేంటి? ఇదే కరెక్ట్. యాక్చువల్ గా ఒక ఇల్లు పెట్టుంటే నేనే పిలిచి తన్నేదాన్ని. ఇంకా ఈ ఇంటి మీదకి ఎక్కుతాడు, ఇట్లా అని వేరే ఇంటి మీదకి దుంకుతాడు. అట్లా అని వెనకింటికి వెళ్తాడు, ఆ వెనకింటికి వెళ్ళేసి మళ్ళీ ముందింటికి వస్తాడు, దొరికిపోగానే ఇలా ఫేస్ పెడతాడు. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. బట్టల ఫ్యాక్టరీ అది మొత్తం. మనం బట్టలు అవన్నీ. మీ కాలనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మాది వకీల్లే, అలా కాలనీగా డెవలప్ అయింది. ఎలా? అలా చల్లేసాం అలా కాలనీని. ఒక మనిషి ఒక రాజ్యాన్ని సృష్టించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ మన రాజమండ్రి శ్రీదేవి గారి ఇల్లు. గమనించారా? ఏవే ఆది గారు ఏదో ఫిక్స్ అయ్యారు మొత్తానికి కదా. నాకు అర్థమైంది మీ ఫీలింగ్. నేను అసలు అందులో వాటా మాత్రం ఇవ్వను, మీరు ఏమనుకున్నా కూడా. రాక నీ దాంట్లోకే రావాలి ఓట. కాదు మేము అక్కడ స్టక్ ఏవే అంట. ఏవే అంటే కామన్ గా వచ్చేసింది. ఫోటో చూడగానే ఫిక్స్ అయ్యారు కదా మీరు. ఫోటోలో ఇంత ఉందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నీ మీద నా కన్ను ఉందంటావు అయితే? ఉందండి, మీకు ముందు. ఈ కళ్ళు పీకేసి తీసుకెళ్ళిపో.